కృపాభరితుడా, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తించి మహిమపరుస్తున్నాను. దేవా, మా దేశాన్ని దృష్టి ఉంచండి ప్రభా. మా దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో భయంకరమైన కార్యాలు మీరు ఎరుగుదురు స్వామి. తండ్రి, నిన్ను నమ్ముకున్న బిడ్డల పట్ల నాయన ఎంతోమంది వ్యతిరేకులు లేచి ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. కనికరించండి స్వామి, కనికరించి కృప చూపెట్టండి. ఆ బాధల నుండి విడుదల దయచేయండి. మణిపూర్లో కూడా ఇంకా హత్యలు జరుగుతూనే ఉన్నాయి. దయచేసి కనికరించండి అయ్యా. నీ ప్రియ బిడ్డల్ని మా ప్రభా మీరు దృష్టి ఉంచి మీ పట్ల పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి జీవించున్నట్లుగా చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మే మాసం 9వ తారీఖు 2025 శుక్రవారం. ప్రియులారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 27వ వచనంలో ఉన్న విషయాలు. ఒక ముఖ్య ప్రకటన. మదనపల్లి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ వారు నిర్వహించే VBS, తర్వాత యవనస్తుల సదస్సు, దైవ సేవకుల సదస్సు మే మాసం 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు దాదాపు 16 రోజులు ఈ కూడికలు జరుగుతాయి. మదనపల్లి ఈడిగపల్లి నందు ఇమ్మాన్యుయల్ ప్రార్థనా గోపురంలో ఇవి జరుగుతాయి. ప్రత్యేకముగా దైవ సేవకులు అనేక ఆత్మీయ విషయములను మీకు బోధించనై ఉన్నారు. దయచేసి రండి, కలుసుకొనండి, ఆత్మలో బలపరచబడండి. యవన బిడ్డలు కుడి ఎడమలకు తొలగకుండా ప్రభు మార్గంలో నిలిచేటట్టు, దైవ సేవకులు కూడా దేవుని వాక్యమందు చక్కటి పటుత్వము కలిగి జీవించేటట్లు, అనేక విషయాలు తెలుసుకునేటట్టుగా దయచేసి రండి. ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ఉచిత భోజనము, ఉచిత వసతి ఉంటుంది. దయచేసి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోనండి. మీరు సంప్రదింపవలసిన నెంబర్ 9404660108. తొందరగా మీరు ఈ నెంబర్ని సంప్రదించి మీరు రాగలిగితే మీ కొరకు ఏర్పాట్లు సిద్ధం చేస్తారు. వచ్చేటప్పుడు మీరు మీ బెడ్షీట్లు తీసుకొని రావాలి. ఆమేన్. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29-27 వచనం. ఆయన దావీదు గారు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో 7, యెరూషలేములో 33 సంవత్సరములు వెరసి 40 సంవత్సరాలు అతడు ఏలాడు. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణము పొందాడు. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజయ్యాడని. ప్రియులారా, గమనించాలి. దావీదు గారి మరణాన్ని గురించి మాట్లాడుతూ వృద్ధాప్యమందు ఐశ్వర్యము ప్రభావము కలిగి మంచి ముదిమిలో చనిపోయాడని. ఆయన తరువాత ఆయన కుమారుడు మరణం సొలొమోను రాజు అయ్యాడని. ఈ రోజున చాలామంది జీవితాలలో
మంచి మరణాలు కనిపించడం లేదు. చాలామంది జీవితాలలో ముగింపులో ప్రియులారా వారి మరణ దశలో ఎంతో పేదరికాన్ని అనుభవిస్తూ చనిపోయారు. కొందరు అనారోగ్యంతో చనిపోయారు. ఈ రీతిగా చాలామంది వారికున్న పేరు ప్రతిష్టలు కూడా పోగొట్టుకొని చనిపోతూ ఉన్నారు. ముఖ్యంగా జనులలో చాలామంది ఆ రీతిగా చనిపోతూ ఉన్నారు. ముఖ్యంగా క్రైస్తవ సోదరులు, క్రైస్తవ సోదరీలు ఎంతోమంది ఇప్పుడు మనకు కావాల్సింది బ్రతికినప్పుడు మనం ఎంత గొప్పవారము అనేది కాదు. అయితే మన మరణం సమీపించేటప్పుడు ఐశ్వర్యము, ప్రభావము, నెమ్మదైన మరణము మనకుందా? మన వారు ఆ రీతిగా చనిపోయారా? చాలామంది చనిపోయేటప్పుడు నేను కేవలం క్రైస్తవులను ఉద్దేశించే మాట్లాడుతూ ఉన్నాను. చాలామంది కేవలం చనిపోయేటప్పుడు రకరకాల జబ్బులతో చనిపోతూ ఉంటారు. దైవ జనాంగమా, డబ్బంతా పోగొట్టుకొని చనిపోతూ ఉంటారు. వారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు పోగొట్టుకొని చనిపోతూ ఉంటారు. చాలా విచారకరమైన సమాచారం ఇది. ఈ ఉదయకాలమందు మనం ఆలోచించాల్సింది, దావీదుకి ఇంత గొప్ప స్థితి, తన మరణం సమయమందు కూడా ఆయన ఐశ్వర్య ప్రభావము కలిగి నెమ్మదైన మరణం మరణించటానికి గల కారణం ఏమిటి అంటే బైబిల్ సెలవిస్తుంది. ఆయన అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అని అంటూ ఉన్నాడు. దావీదు గారు చెప్పిన మరొక మాట, దేవా నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయండి అని అడిగాడు. దావీదు గారు చెప్పిన మరొక మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పాడు. ఈ రీతిగా దావీదు గారు దేవునితో ఎంతో చక్కటి సంబంధాన్ని కలిగి జీవించాడు. ఆయన అంటున్నాడు, ప్రతి పగలు నీ కృప కలుగని ఆజ్ఞాపించావు, ప్రతి రాత్రి నిన్ను గూర్చిన జీవనదాత అయిన కీర్తన, ప్రార్థన నాకు తోడుగా ఉంది అని చెప్పాడు. ప్రియులారా, ఈ రీతిగా దావీదు గారు ప్రతి రాత్రి కన్నీరు విడిచి ఆయన పరుపు తేలిపోవునట్లుగా ప్రార్థన చేశాడని దావీదు గారి గురించి దేవుడు మరొక మాట చెప్పారు. దావీదు నా హృదయానుసారి, ఆయన నా జ్యేష్ఠ కుమారుడు. బస్తెబ విషయములో తప్ప ఏ విషయములోనో ఆయన తప్పితం చేయలేదని ప్రభుల వారు సెలవిచ్చారు. వింటున్న ప్రియ తల్లి, ఆ ప్రియమైన తండ్రి, ఇంత గొప్ప ఆత్మీయత కలిగిన వాడు దావీదు. రెండవది, తను చంపటానికి సౌలు గారు అరణ్యములెంబడి, కొండలెంబడి తరుముతూ వెళ్ళాడు. అయితే సౌలు తన చేతికి దొరికినప్పుడు చంపేయాలి దావీదు. అయితే ఆయన ఒక మంచి మాట, దేవుని చేత అభిషేకింపబడిన వానిని నేను చంపకూడదు అనే వెనక్కి వెళ్ళిపోయాడు. ఎంతో గొప్ప కష్టము కలిగి, ఇబ్బందులు కలిగి, సౌలు పెట్టిన ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొంటూ ఆయన జీవించాడు. కానీ తన చేతికి సౌలు అందుబాటులో ఉన్నప్పుడు దేవుని చేత అభిషేకింపబడిన వానిని చంపకూడదన్నాడు. క్షమాపణ గుణం కలిగినటువంటి వాడు, ప్రార్థన అనుభవం కలిగిన వాడు, దేవుని హృదయానుసారి, దేవుని వాక్యాన్ని విషయంలో
బుద్ధి కలిగి జీవించినవాడు. ఈ రీతిగా ఎన్నో దావీదు గారి జీవితంలో శ్రేష్టమైన కార్యాలు ఉన్నాయి. దేవుని పిల్లలు మనము గమనించవలసిన విషయం, ఈ రోజున ఆయన అంత నెమ్మదైన మరణము, ఐశ్వర్య ప్రభావము కలిగి జీవించుటకు ఇన్ని శ్రేష్టమైన కారణాలు ఉన్నాయి. వాక్యం వింటున్నటువంటి నీకును, వాక్యాన్ని బోధిస్తున్న నాకును ఈ శ్రేష్టమైన గుణలక్షణములు ఉన్నాయా అనేది మనము ప్రశ్నించుకోవాలి. ఆ రీతిగా లేకపోతే ఆ కృపగల దేవుని అడిగి నేను కూడా ఇలాంటి జీవితాన్ని జీవించుటకు నాకు సహాయము చేయమని ప్రభుల వారిని అడగాలి. మోషే కూడా పర్వతం మీద ఆయన మరణించాడు. ప్రియులారా, ఆయన దేవుని పరిచర్య చేస్తూ పర్వతం మీద చనిపోయాడు. ఎంత గొప్ప సమాచారం! ఆయన శరీరాన్ని సాతానుడు తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తే అక్కడికి వచ్చిన మీకాయేలు దూత యెహోవా నిన్ను గద్దించుగాక అని చెప్పి మోషేని మీకాయేలు దూత తీసుకొని వెళ్ళిపోయాది. ఎంత గొప్ప మరణం! ఎంత గొప్ప వ్యక్తి! దేవుని పిల్లలుగా మనం ఆలోచించాల్సింది దేవునిలో ఉన్నాము అనేది కాదు, దేవునిలో ఉండి దేవుని కొరకు జీవిస్తూ ఉంటే నెమ్మదైన మరణము, ఐశ్వర్యము, ప్రభావము, ఘనత ఇవన్నీ మనకు లభ్యమవుతావు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ఆమేన్.